ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన 2వ దినము. మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నారట. ఆమేన్. అందుకనే గొర్రెలు కాచుకునే దావీదు మహారాజుగా లేవనెత్తబడ్డాడు. తన బాలుడై బలహీనమైన స్థితిలో ఉన్న దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియాతును జయించే గొప్పవాడిగా అతడు స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు అదే వాగ్దానాన్ని నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి నీకు ఇస్తూ ఉన్నారు. బహుశా మనుష్యుల యొక్క సహాయము నీకు లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరిదైనా నువ్వు సహాయం ఆశించి నీకు దొరకలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటూ ఉన్నారు, ఆనాడుకు దావీదుకు నేను తోడై ఉన్నాను, ఈరోజు నీకు కూడా నేను తోడై ఉన్నానని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. అవును, నువ్వేమాత్రము ఒంటరి వ్యక్తివి కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుడు నీ ప్రార్థన వింటున్నారు. నీవు దేవుని సన్నిధిలో కార్చుచున్న కన్నీరు దేవుడు తన దోసెటిలో పడుతూ ఉన్నారు. నువ్వేమాత్రమూ చింతించొద్దు. ప్రతి విషయంలో కూడా నమ్మకంగా, ఇక్కడ ఒక మాట చెప్పబడింది, దావీదు సమస్త విషయముల్లో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు మంచి బుద్ధి కలిగి నీవు ప్రవర్తిస్తే గనక, యథార్థంగా, నీతిగా, న్యాయంగా నువ్వు బ్రతికితే గనక, దావీదును హెచ్చించిన దేవుడు ఏమాత్రం అనుమానం లేదు, నిన్ను నీ సమస్తాన్ని కూడా దేవుడు హెచ్చించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. కానీ కొంతమంది లోక సంబంధంగానే బ్రతుకుతూ దేవుణ్ణి పట్టుకున్నామని చెప్పుకుంటూ దేవుని దీవెనల వైపు చూస్తూ ఉన్నారు. ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు లోకములో బ్రతికిన నాళ్ళు కూడా దేవుని ఆశీర్వాద ఫలాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు పాపములో జీవించి అంటుకట్టబడిన నాళ్ళు కూడా దేవుని ఆశీర్వాదము నీ చెంతకు రాదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. ఇంకా చెప్పాలంటే సౌలంట దావీదు యొక్క మంచి ప్రవర్తనను, సుబుద్ధి గలవాడై ఉండుట చూచి ఇంకా ఆశ్చర్యపోయేవాడు, ఇంకా అతనికి భయపడేవాడట. ఈరోజు అపవాది నీ కుటుంబంలో వాడు ఏ రూపంలో ఉన్నాడని నువ్వు భయపడుతున్నావో, దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచి యథార్థంగా జీవించడానికి నువ్వు అడుగులు వేస్తే చెప్తున్నాను సేవకునిగా, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న సాతాను యేసు నామంలో భయపడి నీకు దూరం అయిపోతాడు. ఆమేన్. ఇది మనుషునిగా నేను చెప్తున్న మాట కాదు, దేవుడిస్తున్న వాగ్దానం. ఆయన నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు కాబట్టే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకం ఉంచు దేవుని మీద, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.